మనకి నిన్న ఇంగ్లాండ్తో సెకండ్ టెస్ట్ డే 1 కంప్లీట్ అయింది కదా. సో ఈ డే 1లో ఏం జరిగింది, శుభ్మన్ గిల్ సెంచరీ కొట్టాడు కదా. అయితే నాకు తెలిసి ఈ శుభ్మన్ గిల్ సెంచరీ చూసిన తర్వాత చాలా మందికి కూడా గ్రేమ్ స్మిత్ గుర్తొచ్చి ఉంటాడు. ఎందుకు భయ అని తెలియని వాళ్ళు అడగమాకండి, ఎందుకంటే నేనే చెప్తా. అంతకుముందు గ్రేమ్ స్మిత్ సౌత్ ఆఫ్రికన్ టీంకి టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు కదా. సో అది ఎవరి మీద అనుకున్న ఫస్ట్ సిరీస్ ఇదే ఇంగ్లాండ్ మీద. అయితే ఈ ఇంగ్లాండ్ మీద అతను వరుసగా 2 డబుల్ సెంచరీలు కొట్టాడు. సెంచరీ కాదు, 2 డబుల్ సెంచరీలు. అయితే ఇక్కడ శుభ్మన్ గిల్ చూసుకుంటే 2 సెంచరీలు కొట్టాడు. ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ, సెకండ్ మ్యాచ్లో సెంచరీ కొట్టాడు. అయితే దీని గురించి యువరాజ్ సింగ్ కూడా ఇదే చెప్పాడు. నాకు తెలిసి గ్రేమ్ స్మిత్ ఈ మ్యాచ్ చూసిన తర్వాత, శుభ్మన్ గిల్ బ్యాటింగ్ చూసిన తర్వాత ఖచ్చితంగా గర్వపడి ఉంటాడు. ఎందుకంటే అప్పుడు గ్రేమ్ స్మిత్ ఏం చేశాడంటే, వాళ్ళ బ్యాటింగ్ మొత్తం కూడా కొలాప్స్ అవుతున్నా సరే మ్యాచ్కి నేనున్నాను, టీంకి నేనున్నాను అని చెప్పేసి ఎక్కడ కూడా ప్రెజర్ సిచ్యువేషన్ ఫీల్ అవ్వకుండా మ్యాచ్ని సాఫీగా ముందుకు తీసుకెళ్ళి 100 కొట్టాడు. మరి ఇప్పుడు శుభ్మన్ గిల్ చూసినా సరే అదే విధంగా ఒక పక్కన వికెట్లు పడుతున్నా సరే ఎక్కడా కూడా ప్రెజర్ ఫీల్ అవ్వకుండా కూల్గా కామ్గా మ్యాచ్ను ముందుకు తీసుకెళ్ళాడు. ఈరోజు 310 రన్స్ కొడతంలో మరి అతను కీ రోల్ ప్లే చేశాడు అని చెప్పేసి యువరాజ్ సింగ్ కూడా మాట్లాడాడు. అయితే మరి అంతకుముందు ఇది గ్రేమ్ స్మిత్ ఎలాగైతే ఒక ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడాడో, ఇప్పుడు శుభ్మన్ గిల్ కూడా అటువంటి టైప్ ఆఫ్ గేమే ఆడాడు. సో కాబట్టి ఇది చూసిన తర్వాత తనని తాను గుర్తు చేసుకుంటాడు గ్రేమ్ స్మిత్ అని చెప్పేసి యువరాజ్ సింగ్ మాట్లాడాడు అనమాట. సో మరి నిన్న మ్యాచ్ చూశారు కదా, మరి మీకు ఎలా అనిపించింది శుభ్మన్ గిల్ బ్యాటింగ్? సో మరి అది కామెంట్ చేయాలి కదా, కామెంట్ చేయండి.